కావడంతో అనేక మంది నాయకులు అనేక పార్టీలు కూడా భయపడుతూ ఉండే. అట్లాంటి తరుణంలో రేవంత్ రెడ్డి ధైర్యాన్ని మేము మెచ్చుకుంటున్నాం, అభినందిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మొగాడిలాగా గట్టోనిలాగా మరి ఇది చేసి చూపించిండు. అటు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, ఎంటైర్ గాంధీ కుటుంబము ఇది చేయవలసిందే. ఇది ఇక్కడనే కాదు, యావత్ భారతదేశంలో మనం చేపిస్తాము. మనం అధికారంలోకి వస్తే దేశం మొత్తంలో ఇది చేపిద్దాం అన్నారు. కాబట్టి ఈ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ జనాభా ప్రాతిపదికన యావత్ భారతదేశంలో కూడా ఇది జరగబోతుంది రాబోయే రోజుల్లో. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే. ఎందుకంటే ఇప్పుడున్న నరేంద్ర మోదీ గారికి కానీ ఇప్పుడున్న బీజేపీ పార్టీకి, ఎన్డీఏ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. కేవలం కంటి తుడుపు చర్యకే అందరికీ భరోసాని ఇచ్చినట్టు చేస్తున్నారు కానీ ఏమీ చేస్తలేరు. పరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ మాదిగల సభ పెట్టి నరేంద్ర మోదీ గారు మా మందకృష్ణ మాదిగ గారు ఏడుస్తుంటే ఆయన తూర్చినాడు చెప్పి నేను చేస్తా అన్నాడు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నెక్స్ట్ డే పార్లమెంట్లో పెట్టి పాస్ చేయించేది ఉండే. కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి చేయించండి. పోనీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ మేము చేసుకున్నాం. మిగతా రాష్ట్రాల్లో మీరున్నారు, అక్కడ చేపియండి, పార్లమెంట్లో చట్టం తీసుకురండి. ఇదే కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి కూడా ఏదైతే 50% కంటే మించి చేయొద్దు అని ఉన్నదో, 50% రిజర్వేషన్స్ 50% మించొద్దు అనేది ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మేము అధిగమిస్తాము. అట్లాంటి కండిషన్స్ ఏం లేకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్కు వాళ్ళ జనాభా ప్రాతిపదికన 42% కాదు కదా 56% అయినా మేము ఇస్తామని నరేంద్ర మోదీ గారు ముందుకు రావాలి. మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు బ్యాక్వర్డ్ క్లాసెస్కి కులగణన జరిగింది. మొట్టమొదటి రాష్ట్రం మనదే. ఇదే రాష్ట్రంలో చట్టం కూడా చేసేసి కేంద్రానికి పంపించిన ఘనత కూడా మనదే. కాబట్టి రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. గోల్డెన్ లెటర్స్లో వాళ్ళ పేర్లు రాసి నిలిచిపోతాయి. కాబట్టి మేమందరం కూడా, ముఖ్యంగా మాదిగ బిడ్డలందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం. యావత్ భారతదేశంలో కేటగరైజేషన్ చేయమని కోరుతాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి కూడా చట్టం తీసుకురావాలి, మరి లోక్సభలో చర్చించి దాన్ని పాస్ చేయాలనేసి ఈ సందర్భంగా మేము మా హైకమాండ్ కూడా కోరుతాం. అదేవిధంగా నరేంద్ర మోదీ అండ్ కంపెనీ మిగతా అపోజిషన్ లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఇప్పుడు మేము పంపిణీ అన్నీ పాస్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు పంపించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ది, షెడ్యూల్ కాస్ట్ది ఏదైనా కానీ అక్కడ పార్లమెంట్లో పాస్ చేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియదు. చాలా సంతోషం. ఈనాడు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో, అంటే నా మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మన తమ్ముడు దళిత నాయకుడు సంజీవరావు గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో, అదేవిధంగా సతీష్ రెడ్డి గారి నాయకత్వము ఆధ్వర్యంలో ఈనాడు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. గొప్ప కార్యక్రమము ఏంది అన్నప్పుడు మరి పాలాభిషేకం మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మన దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా ఎవరెవరైతే ఈ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్ చేసిండ్రో, కేటగరైజేషన్ చేసేందుకు పూనుకున్నారో, సహకరించారో వాళ్ళందరికీ పాలాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నన్ను రమ్మన్నారు. నేను వచ్చిన సంతోషం. ఏదేమైనా ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉంది. కొన్ని సంవత్సరాల తరబడి నుండి కేటగరైజేషన్ గురించి ఎనలేని పోరాటం మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న సందర్భాల్లో మరి అనేక మంది మాదిగ బిడ్డలు మరి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన సంగతులు జగమెరిగిన సంగతి. సరే, కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు కేటగరైజేషన్ చేసి చేతులు దులుపుకున్నారు. దాంట్లో కూడా కొన్ని ప్రయోజనాలు కొన్ని సంవత్సరాలు జరిగినాయి మాదిగ బిడ్డలకు. అది సుప్రీంకోర్టులో కొట్టేసిర్రు, ఎందుకంటే పార్లమెంట్లో చట్టం కావాలని. ఇన్ ది మీన్ టైం కోర్టులు కచేరీలు పోయినప్పుడు, సుప్రీంకోర్టు ధర్మాసనంలో కేసు పోయినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడము, ఒక మంచి తీర్పునిచ్చి పార్లమెంట్లు చేయవలసినది ఏం కర్మ, ఏ రాష్ట్రంలో ఈ డిమాండ్ ఉంటే ఆ రాష్ట్రాలలో మీరు కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ చేయాలని అనుకుంటే చేసుకోవచ్చు అని అన్ని రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము
అక్కడ జడ్జిమెంట్ వచ్చిన గంట సేపట్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనౌన్స్ చేసింది, నేను మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి రాష్ట్రం ఈ కేటగరైజేషన్ పూనుకున్నది చేసింది అని నిరూపిస్తాము, చరిత్రలో నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రకటన చేసిండు, కమిషన్ వేసిండు, రిపోర్ట్ తెప్పించుకున్నాడు, అసెంబ్లీలో చర్చకు పెట్టిండు, యునానిమస్ డిసిషన్ చేసుకొని చట్టం కూడా చేపించిండు. కాబట్టి రేవంత్ రెడ్డి పొట్టివాడైనా బక్కవాడైనా గట్టివాడు అనిపించుకున్నాడు, మొగాడు అనిపించుకున్నాడు, మునగాడు అనిపించుకున్నాడు. షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారి నేతృత్వం వారి కోరిక తీరిందని చెప్పి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీ బిడ్డ కూడా వాళ్ళ పండుగ